ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ డేట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయింది. థర్డ్ వేవ్ భయాలున్నా కానీ మార్చ్ 10లోగా అంతా సర్దుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టే ట్రిపుల్ ఆర్ టీం 3 రిలీజ్ డేట్లతో దండయాత్రకి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటుందా? ట్రిపుల్ ఆర్ మూవీ ఏప్రిల్ 1కి విడుదలన్నారు. తర్వాత ఏప్రిల్ 29కి విడుదలనేశారు. ఇప్పుడు కొత్తగా ఏప్రిల్ 14 డేట్ మీద కూడా రాజమౌళి కన్నేశాడంటున్నారు. ఏప్రిల్ 14కి KGF 2 రాబోతోంది. కానీ ఈ ఫిలిం టీం విడుదలను వాయిదా వేసుకుంటుందట. దీంతో ట్రిపుల్ ఆర్ టీం రంగంలోకి దిగి ఆ డేట్ కి ఫిక్స్ అయ్యేలా ఉందంటున్నారు. ఒమిక్రాన్ దెబ్బతో థర్డ్ వేవ్ భయపెడుతోంది. సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. కానీ మార్చి 10 తర్వాత అంతా సద్దుమణుగుతుందనే అంచనాల మధ్య ట్రిపుల్ ఆర్ టీం అలర్ట్ అయిందట. మార్చి 10కి నిజంగానే ట్రిపుల్ ఆర్ టీం కొత్త ట్రైలర్ ని, కొత్త సాంగ్ ని విడుదల చేస్తోందని, అలా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచుతోందనే ప్రచారం జరుగుతోంది. జనవరి 7 నుంచి వాయిదా పడటంతో అప్పటి వరకు సినిమా ప్రమోషన్ కోసం సినిమా టీం కు 20 కోట్లు ఖర్చయ్యాయి. ఇప్పుడు మరో 20 కోట్లు సిద్ధం చేసుకుంటోందట ఫిలిం టీం. రాజమౌళి ప్రెజెంట్ మహేష్ బాబు కోసం అనుకున్న ప్రాజెక్టు కోసం ప్లాన్ చేస్తున్నారట. కథా చర్చలు జరుగుతున్నాయట. దీంతో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి డేట్లు ఫిక్స్ అయ్యాయి కాబట్టే జక్కన్న రిలాక్స్డ్ గా మరో ప్రాజెక్టు మీద ఫోకస్ పెంచాడంటున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీ ఏప్రిల్ 1 లేదంటే 14 కాదంటే 29కి రిలీజ్ అవ్వటం పక్కా అంటున్నారు. ఫిబ్రవరి 14కి ఏదో కొత్త అప్డేట్ తో ఫిలిం టీం కిక్కివ్వబోతోందని కూడా ప్రచారం పెంచారు.